ఈ దేశం అని కాదు, ఆ దేశం అని కాదు. మనిషి ఎక్కడైతే ఉంటారో మనిషి చుట్టూ ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫైనాన్షియల్ కండిషన్స్, సోషల్ కండిషన్స్, పొలిటికల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్ మాత్రమే ఇంతకు ముందంతా మాట్లాడేవాళ్ళు. ఈ 4 కండిషన్స్ని బట్టే మనుషులు ఇలా ప్రవర్తిస్తారు అని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వెల్ బీయింగ్ కూడా వచ్చి చేరింది. ఈ వెల్ బీయింగ్ అంటే ఏంటంటే సైకలాజికల్ స్టేటస్. వాళ్ళు ఎలా ఉన్నారు, మానసికంగా ఎలా ఉన్నారు. ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఉంటే, అలాగే ఏవైనా సోషల్ ఇష్యూస్ ఉంటే, అలాగే రాజకీయ కారణాల వల్ల వీళ్ళ జీవితాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే, అంటే రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి మీద భారం పడింది అనుకోండి, అప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎలా తయారవుతారు, వాళ్ళకి ఏం నష్టం జరుగుతుంది, వాళ్ళు ఎలా బాధపడతారు, దాని నుంచి బయటికి ఎట్లా వస్తారు అనేవి ఆలోచిస్తాం. ఇకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఏవేవి ఉంటున్నాయి అని చూసుకుంటే ఈ ఆధునిక కాలంలో మరీ ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం తర్వాత మిషన్ ఎక్కువ వచ్చేసేసి మనుషుల్లోకి శాస్త్ర సాంకేతికత ఎక్కువ వచ్చేసి ఫస్ట్ మెషినరీ వచ్చింది, యంత్రాలు వచ్చాయి. యంత్రాలు వచ్చిన తర్వాత ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, సోషల్ మీడియా పెరిగిపోయింది, సైన్స్ విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ అయ్యేసరికి ఏమైపోతుందంటే మనుషులతో ఉండటం కంటే కూడా టెక్నాలజీకి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల మనుషులు ఏకాకులు అవుతున్నారు. ఈ ఏకాకులు అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రపంచంతో వాళ్ళకి పని లేదు. ఇంతకుముందు ఏంటంటే సమస్య ఉంది నాకు అంటే నాకు ఒక్కదానికే కాదు ఈ సమస్య, చాలామందికి సమస్య ఉంది, అందులో నేను ఒకదాన్ని అనుకునేవాళ్ళు. ఇప్పుడేమనుకుంటున్నారు, మొత్తం సమస్యలో నేనే ఉన్నాను అనుకుంటున్నారు. సమస్యల్లో నేను ఉండటం వేరు, నేనే సమస్య అవ్వడం వేరు. ఇలా రకరకాల పరిస్థితులు వచ్చేసరికి మనుషులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వీళ్ళకి చెప్పుకుందామంటే స్నేహితులు లేరు, సరైన స్నేహితులు, అర్థం చేసుకునేవాళ్ళు. ఇవాళ తల్లిదండ్రులకు కూడా చెప్పుకుంటానికి పెద్దగా ఇష్టపడట్లేదు. భాగస్వాములతో కూడా సరి అయిన స్నేహ సంబంధాలు అటు భర్తలకి లేదు, ఇటు భార్యలకి లేదు. మనము ఈ మొత్తం ఇప్పుడు మనం మాట్లాడుకునే కష్టాలన్నీ మహిళలకే ఉన్నాయి అని అనడానికి లేదు. ఒక మహిళ కష్టపడుతుంది అంటే ఆ మహిళ తాలూకు తండ్రి కష్టపడతాడు, బాధపడతాడు, అన్న తమ్ముళ్ళు ఉంటే వాళ్ళు బాధపడతారు. ఇలా ఒక స్త్రీ ఏకాకి కాదు, ఒక పురుషుడు ఏకాకి కాదు. కష్టాలు వస్తే అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది. కానీ అంటే అందరూ కలిసి మాట్లాడుకుని, అందరూ కలిసి చర్చించుకుని, అందరూ ఈ సమస్యకి పరిష్కారం ఎతకాలి అని అనుకుంటేనేమో ఒక రకమైన విధానం ఉంటుంది. అలా కాకుండా నేను ఒక్కదాన్నే, ఇది నా ఒక్కదానికే వచ్చింది ఈ సమస్య, నేనే పరిష్కారం చేసుకోగలను, నేనే పరిష్కారం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశం వచ్చేసరికి వీళ్ళు పంచుకోవడానికి ఇష్టపడటల్లా. దానివల్ల వాళ్ళకి తెలిసిన జ్ఞానంలో వాళ్ళు పరిష్కార మార్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ పరిష్కార మార్గాలు ఏంటి అంటే, ఒకటి వివాహేతర సంబంధాలు కావచ్చు, ఇంకొకటి ఆర్థికపరమైన అవకతవకల పాల్పడటం కావచ్చు, లేదు అనుకుంటే గనక భర్తతోటి సరి అయిన సంబంధాలు లేకపోవటం వల్ల ఆత్మహత్యలు చేసుకోవటం ఒకటి. ఇప్పుడు వీళ్ళు ఈ 3-4 కారణాలు ఏవైతే ఉన్నాయో వీటికి పరిష్కారం ఆత్మహత్య అనుకుంటున్నారు. ఇప్పుడు అసలు ఆత్మహత్య అనేది ఆఖరి అస్త్రం, అవును, జీవితంలో, కానీ మొదటి అస్త్రంగా తీసుకుంటున్నారు. ఇదివరకు ఏంటంటే ఇంకా నేను ఇంతకంటే నేనేమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు, నా మొత్తం అయిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే ఆత్మహత్య అనేది ఆఖరి ప్రయత్నంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు అది మొదటి భాగంలోకి వచ్చి చేరింది. సరే, మొదటి భాగంలోకి వచ్చి చేరితే కూడా నా జీవితాన్ని నేను అంతం చేసుకునే హక్కు నాకు ఉంది అనుకుని వాళ్ళ జీవితాలను మాత్రమే అంతం చేసుకునేవాళ్ళు మహిళలు. ఇప్పుడేమైంది అంటే నా తర్వాత నన్నే చూడట్లేదు, నేనుంటేనే నాకు నా పిల్లలకి గతి లేదు, నేనంటూ లేకపోతే నా పిల్లల గతి ఏమవుతుంది అంటే దీని అర్థం ఏంటి అంటే కుటుంబం మీద
నమ్మకం పోయింది అని అర్థం. అవును. ఇప్పుడు ఒకప్పుడు పాత రోజుల్లో నేను చూస్తుండేదాన్ని, ఎవరికైనా తల్లి చనిపోయింది అనుకోండి, వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా చూసారనేది వేరే విషయం, కానీ ఎవరో ఒకరు ఉండేవారు చూసుకోవడానికి. ఎవరో ఒకళ్ళు చూసేవాళ్ళు, బాధ్యత తీసుకునేవాళ్ళు. పిన్నో, బాబాయో, పెద్దమ్మో, పెదనానో, తాతల ఇంట్లోనో, నాయనమ్మల దగ్గర ఉమ్మడి కుటుంబాలు, బంధువులతో ఈ సాన్నిహిత్యం. ఎవరో ఒకళ్ళు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు నేనంటూ లేకపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకోరు అని ఒక నిర్ధారణకి మహిళలు వచ్చేస్తున్నారు. కరెక్ట్ పాయింట్ చెప్పారండి. వచ్చేసి ఇంకా వాళ్ళకి మిగిలింది ఏంటి, వాళ్ళని చంపేసేయాలి, నేను చచ్చిపోవాలి. అయితే పాత రోజుల్లో ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి శారద, సినిమా యాక్టర్ శారద, ఆ సినిమాకి చాలా అవార్డులు కూడా వచ్చినాయి. అది మలయాళంలో తీస్తే మలయాళంలో అవార్డు వచ్చింది, తెలుగులో తీస్తే తెలుగులో, తమిళ్లో తీస్తే తమిళ్లో. బహుశా నేను అనుకోవటం ఉర్వశి శారద అనేది ఆ సినిమాతోనే ఆమెకు బిరుదు వచ్చిన ఆశ్చర్యపోవక్కర్లా. అయితే ఆ సినిమాలో చాలా పేదరికం ఉండి భర్త అనుకోని పరిస్థితుల్లో ఒక యూనియన్ నాయకుడిగా ఉండి డబ్బు సంపాదించలేని పరిస్థితిలో భర్త వెళ్ళిపోతే, పిల్లలకు అనారోగ్యం వస్తే పిల్లల్ని పోషించలేక, అటు పుట్టింటికి వెళ్ళలేక, ఇటు ఈమెకి ఉపాధి ఏమీ దొరక్క ఆ పిల్లలకి చంపేస్తుంది, తను కూడా చచ్చిపోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ చేసి జరిగిన వాటిలో భాగంగా అయితే ఆమె బతుకుతుంది, ఆమె మీద పోలీస్ కేసు అవుతుంది. అవును. అలా ఎంత బాధాకరం. ఇప్పుడు అప్పటి వరకు మనం ఆమె కష్టాలని చూస్తూ ఉంటే అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం అన్నవాళ్ళల్లా సమాజం మొత్తం కూడా, అలాగే సినిమా చూస్తున్న మనం కూడా పిల్లలు చచ్చిపోయారు, ఈమె బతికింది అనేసరికి ఇంత కర్కోటకపు తల్లా అనే మాట వచ్చేసింది. ఈమె కనిందా లేదా అసలు, ఇట్లా అంటే మనల్ని పరిస్థితులు ఎక్కడ దాకా తీసుకెళ్తాయి అంటే అక్కడ దాకా తీసుకెళ్తాయి. ఇప్పుడు మీరు చెప్పారు ఈ తల్లులు ఒక్కొక్కరి గురించి, వీళ్ళకి నమ్మకం లేదు. చుట్టాలు, తల్లిదండ్రులు, ఆఖరికి భర్త, వీళ్ళు చూస్తారని నమ్మకం లేదు. అందుకని ఏం చేస్తున్నారు, నేనే లేని కాడికి నా ద్వారా వచ్చిన పిల్లలు. ఇప్పుడు ఇంతకుముందు మా పిల్లలు అనేవాళ్ళు, ఈ మధ్యకాలంలో నా పిల్లలు అంటున్నారు. మన ఇది బాగా గమనించండి, స్త్రీలలో ఈ మార్పు వచ్చింది. నా పిల్లలు అంటున్నారు. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో తగాదాలు వస్తే కూడా అత్తామామకి చూపించకపోవటం, భర్తకు చూపించకపోవటం, నేనే కన్నాను అనే భావన ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వస్తున్న కేసుల్లో కూడా నేను బాగా చూస్తున్నా. వీళ్ళకి ఏంటి అంటే నా పిల్లలు, ఆ మన పిల్లలు అనే ఇది పోయింది. కేవలం ఎందుకు భర్త జస్ట్ నాకు స్పెర్మే కదా ఇచ్చాడు, మిగతా అంతా నాదే కదా, నొప్పులు పడింది నేను, మోసింది నేను, నొప్పులు పడింది నేను, కనింది నేను అంటే ఇది నేను తప్పని అనను, కానీ ఇంత ఒంటెద్దు పోకడు కూడా కరెక్ట్ కాదు. ఇది కుటుంబంలో ఒక అన్యోన్యత లోపించడాన్ని కూడా చూపిస్తుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, నిజమే నువ్వే కన్నావు, నీ నుంచే వచ్చారు పిల్లలు, కానీ నీకు హక్కు లేదు. ఈ మాట అర్థం కాదు వాళ్ళకి. మనం ఒడ్డున ఉన్న వాళ్ళం, మనం ఏనైనా చెప్తాం, నీకేముంది, పిల్లల్ని పెంచే బాధ్యత ఉంది, పిల్లలపైన హక్కు లేదు అని చెప్తున్నాం మనం. ప్రఖ్యాత తత్వవేత్త ఖలీల్ జిబ్రాన్ కూడా ఇదే అంటారు, నీలో నుంచే వచ్చి ఉండొచ్చు ఆ పిల్లలు, కానీ వాళ్ళు నీ వాళ్ళు కాదు అని చెప్తారు. అంటే పిల్లలు ఒక ప్రాపర్టీ కాదు క్లెయిమ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఒక భూమినో, ఒక ఇంటినో, ఒక దేన్నో క్లెయిమ్ చేసుకున్నట్లు నా పిల్లలు నా హక్కు అనడానికి లేదు, నీకు చంపే హక్కు లేదు. అయినా ఇంత ఆలోచించే శక్తే వాళ్ళకుంటే వాళ్ళ సమస్యల నుంచి బయటపడడానికి వాళ్ళు వేరే పరిష్కార మార్గాలు ఎత్తుకుంటారు. వాళ్ళ దగ్గర అంత తెలివితేటలు లేవు, అంత ఆలోచన శక్తి లేదు, అంత మానసిక స్థాయి లేదు. కాబట్టి ఈ తల్లులు పిల్లల్ని చంపేస్తున్నారు. ఇంకా ఈ కేసం లేదు, ఆ కేసం లేదు. దానికి కారణం వివాహేతర సంబంధం కావచ్చు, దానికి కారణం ఆర్థిక కారణాలు కావచ్చు, దానికి కారణం సైకలాజికల్ డిజార్డర్స్ కావచ్చు. మీరు రీజన్ ఏదన్నా చెప్పండి, కానీ వీళ్ళు చేస్తున్న పని మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. కానీ వాళ్ళకి అంతకంటే మార్గం
తట్టట్లేదు. మీకేంటండి ఒడ్డు నుండి ఎన్నైనా చెప్తారు అంటారు. అందుకే నేనేమంటానంటే ఏ తల్లి అయినా సరే ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది అన్నప్పుడు ఈ తల్లి ఒంటరిది కాదు కదా. ఒక్కొక్కసారి ఒంటరులు కావచ్చు భర్త చనిపోతే, కానీ భర్త ఉంటాడు, కుటుంబం ఉంటుంది, ఇటు కుటుంబం ఉంటుంది, అటు కుటుంబం ఉంటుంది. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కుటుంబం ఆదుకోవాలి. కుటుంబం అంటేనే అది. ఇప్పుడు చాలామంది భారతదేశ విలువలు అని మాట్లాడతారు కదా. ఆ విలువలు అంటే అవేవో గాల్లో నుంచి ఊడిపడలా. ఇక్కడ కుటుంబ సంబంధాలు పటిష్టంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఈ ఫ్యామిలీ సపోర్టు ఎంత ఎక్కువ, ఫ్యామిలీ పాలిటిక్స్ కూడా అంతే ఎక్కువ మన దగ్గర. ఎగ్జాక్ట్లీ. ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ వీళ్ళ బాధలు పంచుకునే పరిస్థితే లేదు, ఎవరికి చెప్పకుండా ఐసోలేట్ అయిపోతున్నారు కదా. సమస్య అక్కడ వస్తుంది. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఇలాంటి విపరీత ధోరణికి వెళ్ళి చచ్చిపోవడము, చంపేయడము ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఇక్కడ కృష్ణకుమార్ గారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఏదైనా కూడా ఏ ఘటన జరిగినప్పుడు దాని నుంచే మనం మన సమాజం ముందు కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. అమీన్పూర్ ఘటన తీసుకున్నట్టయితే ఆ 3 పిల్లల్ని చంపేసిన, వివాహేతర సంబంధం వల్ల 3 పిల్లల్ని చంపిన తల్లిని గురించి తీసుకుంటే, ఇక్కడ 20 సంవత్సరాల వయసు, పెద్ద వయసు ఉన్న వ్యక్తితో ఆమె తల్లిదండ్రులు రజిత అనే అమ్మాయికి పెళ్లి చేశారు. సో అక్కడ బీజం పడింది ఇక్కడ ఈ హత్యకి. అసలు ఇలాంటి సంఘటన, అంటే ఇప్పుడు ఈ సంఘటన జరగడానికి మూల కారణమైన ఆ సంఘటన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. సమాజం ముందు ప్రశ్న కూడా వస్తుంది. 20 సంవత్సరాల వయసున్న వ్యక్తి, ఎక్కువగా వయసున్న వ్యక్తిని పెళ్లి చేయటం ఏంటి? ఆ రోజున ఎందుకు ఈ సమాజం వ్యతిరేకించలేదు? ఈ హత్య జరిగినప్పుడు ఈ ఎన్కౌంటర్ చేయాలనో వ్యతిరేకించిన సమాజం ఆ రోజున ఈ పెళ్లి చెల్లదు, ఇట్లాంటి పెళ్లి చేయకూడదు అని వ్యతిరేకించకపోవడానికి, నిలదీయకపోవడానికి కారణం ఏంటి? అంటే ఒకటి, సమాజం ఎప్పుడు కూడా ఏమి ఆలోచిస్తుంది అంటే మన చేతికి మట్టంటకుండా మాట్లాడేది ఏదైనా చేయడానికి సిద్ధం. పెళ్ళి ఆపాలి అంటే మన ప్రయత్నం కావాలి. ఎన్కౌంటర్ చేయమంటే వీళ్ళు చేయరు కదా, ఎవరో చెయ్యాలి. ఎవరో చేసేదానికి సలహా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు, కానీ వీళ్ళ పార్టిసిపేషన్తో వీళ్ళు చేసేదానికి వీళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉండరు. అందుకని చెప్పి వీళ్ళు ఆ రోజు మాట్లాడలేదేంటి, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అంటే సింపుల్. ఈరోజు మనం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేవు. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇదివరకు ధరలు పెరిగితే, పెట్రోల్ ధర పెరిగితే, 10 పైసలు పెట్రోల్ ధర పెరిగితే, ₹1 పెట్రోల్ ధర పెరిగితే రోడ్ల మీదకి వచ్చేసేవాళ్ళు. మాకు ఈ సమస్య ఉంది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. ఇవాళ ఎవ్వరూ రోడ్డు మీదకి రావట్లా. మనదంతా ఇవాళ డ్రాయింగ్ రూమ్ పంచాయతీలు అయిపోయినాయి. మన ఇంట్లో, మన హాల్లో, మన పెద్ద స్క్రీన్ టీవీలు పెట్టుకొని ఆ స్క్రీన్ ముందు కూర్చొని కాలక్షేపానికి ఏదో ఒకటి తింటూ మనం రాజకీయాల గురించి మాట్లాడతాం. మనం ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా పాల్గొవాలని మనం అనుకోము. మరి అలాంటప్పుడు వీళ్ళకి ఏం పరిష్కారంతో వస్తుంది? ఎవరైనా ఆలోచించారా? 20 ఏళ్ల వయసు తేడా ఉన్న అబ్బాయికి పిల్లని ఇచ్చి ఆ తల్లిదండ్రులు ఎందుకు చేశారు? మరి అప్పుడెవరు ఏమీ మాట్లాడలేదంటే అమ్మాయికి ఇంత అన్యాయం జరుగుతుంది అని ఎవరు ఆలోచించలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారేంటి అనే ఆలోచన మీరు నేను అనుకుంటున్నాం, కానీ ఆ మాట్లాడిన సోకాల్డ్ పీపుల్కి అసలు ఆలోచన లేదు. ఆ రోజు ఆలోచన లేదు, ఈ రోజేమో అది చేయండి ఇది చేయండి అని చెప్పేస్తున్నారు. అంటే వీళ్ళు చూసేది ఏంటంటే ఎన్కౌంటర్ చేయడం అంటే అదేదో పెద్ద తిరణాల్లో ఐస్ ఫ్రూట్ కొనుక్కున్నట్లు అనుకుంటున్నారు ఎన్కౌంటర్ అంటే. అందుకని మనుషులు ఇలాగే స్పందిస్తారు. వాళ్ళు మనుషులకి చాలా నిష్క్రియాపరత్వం ఉంటుంది. వాళ్ళు ఏమి చేయొద్దు కానీ మాట్లాడాలి. అందుకని అసలు ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోకూడదు నా ఉద్దేశంలో. ఆ రోజు మీకు హక్కు లేదు, ఈ రోజు కూడా మీరు హక్కు లేనట్టు నిష్పూచిగా ఉండండి. ఆ రోజు బాధ్యత తీసుకుంటారా, ఈ రోజు బాధ్యత తీసుకోండి అనేది ఎవరు చెప్పాలి? వీళ్ళకి వాళ్ళకే తెలియాలి. ఒకళ్ళు చెప్తే నేర్పిస్తే వచ్చేవి కాదు. ఇవాళ అసలు ఈ సమస్యకి బీజం అక్కడ పడింది అని ఎవరైనా ఆలోచించారో చెప్పండి? పైపైన మాట్లాడారు. ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి ఎక్కువ మంది మాట్లాడారు. ఎవరైతే 10th క్లాసు రీయూనియన్ గురించి చాలా ఎక్కువ మాట్లాడారు. రీయూనియన్ అయినంత మాత్రాన పాత పరిచయాలు పెంచుకొని ప్రేమ గీతాలు పాడుకోమని ఎవరైనా చెప్తారా? ఎంతమందికి రీయూనియన్లు అవ్వలేదు? మీకు రీయూనియన్లు అవ్వలేదా? మాకు రీయూనియన్లు అవ్వలేదా? అవుతాయి. అయినంత మాత్రాన వాడు వచ్చేసేసి హీరోలాగా 4 సినిమా డైలాగులు చెప్పగానే ఈ అమ్మాయి పడిపోవడము. వాడు అసలు ఇలాంటి అవకాశాన్ని వాడుకోవడం ఉంది చూసారా?
అతనిది దుర్మార్గం అతనిది. నీకు పిల్లలు ఉన్నారు, లేకపోతే నేను పెళ్లి చేసుకునేవాడిని, నీ పిల్లలే అడ్డు, నీ పిల్లల్ని నువ్వు అంతమందించేసేసేయి, నేను పెళ్లి చేసుకుంటాను అనేసరికి ఆ అమ్మాయి మళ్ళీ నా జీవితం నా చేతికి వస్తుంది అనుకుంది. కానీ ఈ జీవితం ఇలా చించులు కూడా జైలుకి వెళ్తుందని అనుకోలే ఆ అమ్మాయి. ఏది ఏమైనా ఇక్కడ ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండగా ఈరోజు ప్రపంచం ఏం మాట్లాడుతుంది? ఆ అమ్మాయికి ప్రియుడి మీద మోజు, కామంతో కళ్ళు మూసుకుపోయినాయి, 3 బిడ్డల తల్లి, దీనికి ఏం పోయే కాలం. ఇవన్నీ కూడా వాస్తవమే. ఇవన్నీ వాస్తవమే, నేనేం కాదు వీళ్ళు తప్పు మాట్లాడుతున్నారు అంటలా. కానీ వీళ్ళు సమస్యని ఒక కోణంలో నుంచే చూస్తున్నారు. మనము సమస్యను అర్థం చేసుకోవాలి అంటే విభిన్న కోణాల్లోంచి సమస్యను చూస్తే అసలు రూట్స్ ఎక్కడున్నాయి, ఆ సమస్యకి కారణం ఏంటి, ఆ రూట్స్ నుంచి పెకిలించి వేస్తేనే కదా ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా ఉండేది. ఎవరైనా పిల్లల మనోభావాలకి విరుద్ధంగా పెళ్ళిళ్ళు చేయకండి. ఒకటి, అసలు పైగా పెళ్ళే పరిష్కారము జీవితానికి, పెళ్ళి మాత్రమే ఇంకా వాళ్ళ జీవితానికి అక్కడనే ఫుల్ స్టాప్ పడుతుంది అని అనుకోకండి. ఆడపిల్లల్ని చదివించండి, చిన్నదో పెద్దదో వాళ్ళకి ఉద్యోగం వచ్చేటట్లుగా చేసుకోండి, అప్పుడు పెళ్లి గురించి ఆలోచించండి. కానీ ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? అన్ని రోజులు మేము ఎక్కడ కాపలా కాస్తాము అంటారు. ఒక ఆడపిల్ల జీవితం వీళ్ళ దృష్టిలో కాపలా కాయటం, వీళ్ళే రక్షించేదా వాళ్ళలాగా అనుకోవటం. ఆడపిల్లలు వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలరు, వాళ్ళని వాళ్ళు సంరక్షించుకోగలరు, కేర్ అండ్ ప్రొటెక్షన్ వాళ్ళు తీసుకోగలరు అనే ఒక నమ్మకం తల్లిదండ్రులకు ఉండాలి ఫస్ట్. తర్వాత ఆ అమ్మాయి అది నిరూపించుకున్నప్పుడు ఇలాంటివి జరగకూడదు.